Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today baking video with Vanilla. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన హోమ్ మేడ్ కోకో చాక్లెట్స్. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా ఇటువంటి చాక్లెట్ కాంపౌండ్స్ ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న కోకో పౌడర్ తో ఈ కోకో చాక్లెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కోకో చాక్లెట్ ని ప్రిపేర్ చేయడానికి కోకో పౌడర్ ని తీసుకోవాలి. చాక్లెట్ కాంపౌండ్స్ ని యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న కోకో పౌడర్ ని 1 కప్ కి 1 స్పూన్ తక్కువ పౌడర్ ని తీసుకుని బౌల్ ను అలాగే జల్లెడను తీసుకుని ఈ కోకో పౌడర్ ని కొద్ది కొద్దిగా జల్లెడలో వేసుకుని బౌల్లోకి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కోకో పౌడర్ లో లంప్స్ లేకుండా మెత్తని పౌడర్ లా వస్తుంది. ఇలా జల్లించుకున్న తరువాత 1 కప్ పంచదారను వేసుకోవాలి. పంచదారను మిక్సీ పెట్టుకుని మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ ని జల్లెడను తీసుకుని కొద్ది కొద్దిగా పౌడర్ ని వేసుకుని లంప్స్ లేకుండా ఫైన్ పౌడర్ లాగా జల్లించుకోవాలి. 1 కప్ కి తక్కువ కోకో పౌడర్ ని తీసుకుంటే అదే కప్ తో 1 కప్ ఫుల్ గా పంచదార పౌడర్ ని వేసుకోవాలి. అప్పుడే స్వీట్ మైల్డ్ గా ఉండి చాక్లెట్ గా ఉంటుంది. మీకు స్వీట్ గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ షుగర్ పౌడర్ ని వేసుకోవచ్చు. తర్వాత మిల్క్ పౌడర్ ని 1 కప్ వేసుకోవాలి. వేసుకుని జల్లించుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవడం అన్నది పూర్తిగా మీ ఆప్షనల్. బట్ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల చాక్లెట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇలా కోకో పౌడర్, షుగర్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ని ఎంత ఫైన్ పౌడర్ లా చేసుకుంటే అంత స్మూత్ గా చాక్లెట్ వస్తుంది. ఇలాగ పౌడర్ ని వేసుకుని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే చాలు పర్ఫెక్ట్ గా కోకో చాక్లెట్ వస్తుంది. మైల్డ్ స్వీట్ తో చాలా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని అన్సాల్టెడ్ బటర్ ను వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని బటర్ ని మెల్ట్ చేసుకోవాలి. లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ఇలాగా మెల్ట్ అయిన తరువాత దీనిలో ముందుగా మిక్స్ చేసుకున్న కోకో పౌడర్, షుగర్ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. అప్పుడే చాక్లెట్ అనేది స్మూత్ అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. బటర్ ని లేదా ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ ని లేదు అంటే మన ఇంట్లో ఉన్న గీనైనా ప్రిఫర్ చేయవచ్చు. మీకు అవైలబుల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తో అలాగే మీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ని ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చు. మరీ థిక్గా లేకుండా అలాగని మరీ లూజ్ గా లేకుండా ఈ టెక్స్చర్ లో ఉండాలి. ఈ టెక్స్చర్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చాక్లెట్ ని ప్రిపేర్ చేయడానికి మౌల్డ్ ని తీసుకోవాలి. నేనైతే సిలికాన్ మౌల్డ్ ని తీసుకున్నాను. మీకు నచ్చిన మౌల్డ్ ని తీసుకోండి. తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ మిక్చర్ ను మౌల్డ్ లో వేసుకోవాలి. మరి వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు చాక్లెట్ మిక్చర్ ను వేసుకోవాలి. చల్లారితే థిక్నెస్ వచ్చేసి మౌల్డ్ లో వేసినప్పుడు చాక్లెట్ స్మూత్ గా రాదు. ఇలాగా మౌల్డ్ ని ఫిల్ చేసుకుని బబుల్స్ లేకుండా ఇలా మౌల్డ్ ని ఈక్వల్ గా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత 2 అవర్స్ వరకు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. చాక్లెట్ ఫార్మేషన్ అవడానికి టైం పడుతుంది. 2 అవర్స్ తర్వాత చూడండి మౌల్డ్ నుంచి ఎంత ఈజీగా
సెపరేట్ అవుతుందో చాక్లెట్ ఇలాగ తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. మిగిలిన చాక్లెట్ మిక్చర్ని కూడా తీసుకుని ఇలాగా లైట్ హీట్గా ఉన్నప్పుడు మౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్ని ఫిల్ చేసుకుని బబుల్స్ రాకుండా ఉండడానికి ఈక్వల్గా ట్యాప్ చేసుకోవాలి. మీకు త్వరగా చాక్లెట్ ఫార్మేషన్ అవ్వాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత డీమోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత ఈజీగా మౌల్ నుంచి సెపరేట్ అవుతుందో చాక్లెట్. ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన కోకో చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. ఎంత పర్ఫెక్ట్ గా కోకో చాక్లెట్స్ వచ్చాయో చూడండి. బయట పెట్టకుండా ఒక బాక్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే హోమ్ మేడ్ కోకో చాక్లెట్స్. కోకో పౌడర్ తో మీరు కూడా తప్పకుండా కోకో చాక్లెట్స్ ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye.